ఆ నారా లోకేష్కు ఒక మంత్రి పదవి వచ్చింది. వాళ్ళ కూటమి వాళ్ళకే మంత్రి పదవులు ఎమ్మెల్యేలు అయ్యి అంతవరకు వాళ్ళ వరకు వచ్చినాయి. కానీ ఎక్కడా కూడా ఉద్యోగులు అనేది నిరుద్యోగులాగానే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అండి, ఈ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? అది డిఎస్సి ఇచ్చారు, ఇంతవరకు దానికి అమలు కూడా చేయలేదు. ఎక్కడున్నది? నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? అది ఉద్యోగాలు, అది నిరుద్యోగ వృత్తి అని చెప్పాలి. ఉద్యోగాలు ఉంటే నిరుద్యోగం లేదు కదా. కానీ సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు లేదు. సచివాలయాల వల్ల ఉపయోగమే లేదని చెప్పి కొంతమంది నాయకులు అంటున్నారు. నిజంగా లేదంటారా? మరి అది సచివాలయాల వల్ల ఉపయోగం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు అవి తీసేయకుండా ఎందుకు ఉంచారు? సచివాలయ ఉద్యోగస్తులతోనే నువ్వు పని చేయించుకునేది. పెన్షన్ ఇచ్చేది ఎవరండి? వాళ్ళే కదా. వాళ్ళే కాదు, ఇప్పుడు నువ్వు ఇచ్చేది 17 కాలేజీలు ఎవరు ఇచ్చారు? సచివాలయాల వల్లే కదా ఇప్పుడు తీసుకొచ్చింది. సచివాలయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అది మంచిది కాదు, నువ్వు తీసేయి. మరి ఎందుకు తీసేయాలి? వాళ్ళ చేతనే కదా నువ్వు కొనసాగించుకునేది.